ప్రణబ్ ముఖర్జీ దేవుడిగా పదవి విరమణ చేసి పూజారిగా పదవి అందుకోవటానికి సిద్ధపడుతున్నారంటూ దేశ రాజకీయంలో ఒక వినూత్నమైన అభిప్రాయం వినపడుతోంది. రాష్ట్రపతిగా చేసిన ఆయన గతంలో ప్రధాని కాని ప్రధాని అనే వ్యాఖ్యలు వినపడేవి. ఆయనకు ప్రధాని కావాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. ఇందిరకు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఆయన ఆమె ఇచ్చిన చనువుని చూసి తానే కాంగ్రెస్ కి దిక్సూచి అనుకున్నారు. దీనికి తోడు సంజయ్ గాంధీ మరణం కూడా ఆయనలో ఆ ఆశలను మరింతగా పెంచింది. అయితే రాజీవ్ గాంధీలో ఆ సామర్థ్యం ఉండడంతో ఆయనను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టారు. ఆ తర్వాత కూడా ప్రణబ్లో ఆశలు చావలేదు. అనూహ్యంగా రాజీవ్ గాంధీ మరణించడంతో అప్పటికైనా తనకు ప్రధాని పదవి దక్కుతుంది అని ఆశించారు. రాజీవ్ మరణం తదనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అనూహ్య పరిస్థితుల్లో మన పివి నరసింహారావు గారు ప్రధానయ్యారు. మైనార్టీ గవర్నమెంట్ అయినా కూడా చాకచక్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించారు. సోనియా గాంధీ రాజకీయాల్లో క్రియాశీలకమయ్యాక ఆమెకు మొదటి రాజకీయ గురువు ప్రణబ్ ముఖర్జీనే. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సమయంలోనూ సోనియా గాంధీ అభ్యర్థిత్వాన్ని చాలా మంది వ్యతిరేకించడంతో ఇక ప్రణబ్ తానే ప్రధాని అనుకున్నారు. అయితే అనూహ్యంగా తన కింద పనిచేసిన మన్మోహన్ సింగ్ ని ప్రధాని అభ్యర్థిని చేశారు సోనియా. ఈ నిర్ణయాన్ని ప్రణబ్ హుందాగా స్వీకరించారు. ఆ తర్వాత ఏర్పడిన 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. మన్మోహన్ 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఎలాంటి అవాంతరాలు లేకుండా దేశాన్ని పాలించారు. 2009లో ప్రధాని పదవి కోసం ప్రయత్నాలు చేస్తే సోనియా మళ్లీ మోకాలడ్డారు. దీంతో ఆయనకు రాష్ట్రపతి పదవిని ఇచ్చారు. ఈ సమయంలో ప్రణబ్ రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆయన ఏడాది క్రితం రాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగారు. ప్రణబ్ ఇక రాజకీయాలకు దూరం అవుతారు అని అందరూ భావించినా మారిన రాజకీయ పరిణామాలతో సంఘ్ ఆయనను అనూహ్యంగా తన సమావేశానికి ఆహ్వానించింది. ఇక్కడి నుంచి రాజకీయం ఆయన చుట్టూ తిరగడం మొదలైంది. మిత్రపక్షాలు, స్వపక్షంలోని నేతలు సహా చాలా మంది ప్రధాని మోదీని వ్యతిరేకించడంతో సంఘ్ ప్రణబ్ వైపు చూసింది అనే అభిప్రాయం వినపడుతోంది. అసలు ఆయనకి ఈసారైనా ప్రధాని పదవి వర్తిస్తుందా? సంఘ్ అందుకే పిలిచిందా? మిత్రపక్షాలకు ప్రణబ్ సన్నిహితుడు, విపక్షాలకు కూడా ఆయన సన్నిహితుడే. ఆయన రాజకీయం తెలిసిన కేసీఆర్ లాంటి వారు ఆయనను ఎప్పుడూ దగ్గరగానే ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కోసం శివసేన కూడా ఎదురు చూస్తోంది. అయితే తృతీయ ఫ్రంట్ బలపడితే జరిగే పరిణామాల ఆధారంగా కూడా సంఘ్ రాజకీయం చేస్తుంది. మరి భవిష్యత్తులో ఎలాంటి వైఖరి తీసుకుంటారు? ప్రణబ్ తుది రాజకీయ అంకం ఎలా మారుతుంది అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.